తాజా మాజీ సీఎంలు ఏరి కోరి అక్కడి నుంచి పోటీ చేశారు. అదేగాక అదో జిల్లా కేంద్రం కూడా. అలాంటి పట్టణంలో జనం దాహార్తితో అల్లాడిపోతున్నారు. 4 నెలల నుంచి అవస్థలు పడుతున్నా ఎవరూ కనీసం కనికరించిన పాపాన కూడా పోలేదు. ఎప్పుడోసారి వచ్చే నల్లాలో నీరు తాగితే నేరుగా దవాఖానకే పోవాల్సి వస్తుంది. పోనీ అక్కడన్నా గొంతు తడుపుకుందామనుకుంటే అక్కడ నిరాశ ఎదురవుతుందని వాపోతున్నారు అక్కడి బాధితులు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గత పాలకుల ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు. ఎంతో విజయవంతంగా వాటిని పూర్తి చేశామని పదే పదే నాటి పాలకులు చెప్పుకున్నారు. అంతేకాక మాజీ సీఎం కేసీఆర్ 2023 ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు. ఆయనకు పోటీగా తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి నుంచే పోటీకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిని మించి మరొకరు హామీల వర్షం కురిపించారు. ఇద్దరు సీఎం అభ్యర్థులు తమ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉండడంతో తమ భవిష్యత్తు మారిపోతుందని స్థానిక ప్రజలు కలలు కన్నారు. ఎన్నికలయ్యాయి. ఇద్దరు సీఎం అభ్యర్థులు ఓడిపోయారు. స్థానిక నేతకే నియోజకవర్గ ఓటర్లు పట్టం కట్టారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చి కూడా 1/2 సంవత్సరం దాటింది. కానీ 4 నెలల క్రితం నుంచే కామారెడ్డి పట్టణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండాకాలంలో భూగర్భ జలాలు ఎండిపోయాయి. వర్షాకాలం మొదలై నెల దాటినప్పటికీ సరిపడా వానలు కురవలేదు. ఫలితంగా బోరుబావుల్లో ఊటలు మూసుకుపోయాయి. కామారెడ్డిలో అధిక శాతం బోరుబావులపైనే ఆధారపడే ప్రజలకు తాగునీటి కష్టాలు షురూ అయ్యాయి. రాను రాను పరిస్థితి విషమించింది. గోదావరి జలాల సరఫరా కూడా నిలిచిపోయింది. తాగునీటి కోసం కుళాయిలు, ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సొచ్చింది. 4 నెలల మా బోల నీళ్లు రాక మున్సిపల్ నుంచి ఈ రోజు మాకు 2 డ్రమ్ములు వచ్చినాయి. ట్యాంకర్లు తెచ్చుకుంటున్నాం. ఇప్పటికి 15,000 అయినాయి. ట్యాంకర్లే పంపించుకుంటున్నాం. బోర్ ఎండిపోతేనేం నల్లా నీళ్లున్నాయిగా అంటే ఏమంటున్నారో వినండి. నల్ల వస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. ఎప్పుడు పైపులు లీక్ అయినాయి అంటారు. గోదావరి నీళ్ళే వస్తా, అది మొన్న గోదావరి నీళ్ళు పైపులు వలిగిపోయినాయి అన్నారు. నిన్న గోదావరి నీళ్ళు 2 డ్రమ్ములు వచ్చినాయి. ఎప్పుడో ఒకసారి వచ్చే కుళాయి నీళ్లు తాగాలంటేనే భయమేస్తుందంటున్నారు. మంచి నీరు చాయ్ రంగులో వస్తుందని, తాగి రోగాలు పాలవుతున్నామని వాపోతున్నారు. నీళ్ళ ప్రాబ్లము చాలా ఉంది. మొత్తం అన్ని వాళ్ళ కలిసి మొత్తం చాలా అంటే చాలా ఘోరంగా ప్రాబ్లం ఉంది. గోదావరి నల్లని కూడా సరిగా ఏడుస్తలేరు. ఒక వారం ఒకసారి, 3 రోజులకు ఒకసారి అవి కూడా ఏడుస్తలేరు. మొత్తం అవి ఎట్లా వస్తున్నాయి, మొత్తం మట్టి బోరు, మొత్తం మట్టి నీళ్ళు, మొత్తం మన చాయ్ బత్త ఎట్లా వస్తుందో అట్లా వస్తున్నాయి. వాటర్ ఘోరంగా వస్తున్నాయి. అవి తాగి కొంతమంది రోగాలకు కూడా బీమారై హాస్పిటల్ అంటూ. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన 7 గ్రామాలు అడ్లూరు, టేక్రియాల్, దేవునిపల్లి, సరంపల్లి, లింగాపూర్, ఇల్చీపూర్, పాత రాజంపేటలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపల్ అధికారులు సప్లై చేసే ట్యాంకర్ల నీటి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సొస్తోందంటున్నారు స్థానికులు. ఉద్యోగస్తులైతే నీటి కోసం వారానికో రోజు అదనంగా సెలవు పెట్టుకోవాల్సొస్తోందని వాపోతున్నారు. కొన్నిసార్లు ఏ రాత్రిపూటో నీటిని సప్లై చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్, కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. అసలే తాగునీటి కొరతతో అల్లాడుతున్న కామారెడ్డి పట్టణ ప్రజలకు ఏదైనా సుస్థి చేసి దవాఖానా పాలైతే మాత్రం నరకం కనిపిస్తోంది. మొత్తం అంతా తిన్న గిన్నెలన్నీ బస్తలు పెట్టుకుంటున్నాము. చేతులు బట్టకు దూరుచుకుంటున్నాము. ఒక సుఖం నీళ్ళు లేవు. మొత్తం అంతా గబ్బు వాసన వస్తుంది దవాఖానా అంతా. మరి ఇది గవర్నమెంట్ దవాఖానా, మరి ఏం దవాఖానా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు సార్లకు జీతాలు ఇస్తలేరా? మరి నీళ్ళు వాటర్ ఇస్తలేరా? ఈ దవాఖానా కాకపోతే మరి ఇంకా వేరే దవాఖానా కన్నా రాయాలి. లేదేం లేదా అని సండి పిల్లలు వేసుకొని వస్తున్నాము. మా బాగా మా భక్తి దవాఖానా వస్తున్నాం. నీళ్ళు లేక ఏం లేక ఇంత ఘోరమైన చేస్తున్నారు మమ్మల్ని. ఎందుకు దిగాలంటే కాలు పోతున్నాయి, కాళ్ళు వస్తున్నాయి. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో నీటి కటకటతో వైద్య సేవలే నిలిచిపోయాయి. చికిత్స తీసుకుంటున్న రోగులు, వారి ఆప్తులు పడరాని పాట్లు పడుతున్నారు. నీటి కొరత వల్ల కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేయడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఇక కొంతమంది పేషెంట్ల కోసం ఇంటి నుంచి బాటిళ్లతో నీళ్లు తెచ్చుకొని పని కానిస్తున్నారు.
ట్రీట్మెంట్ అంతా బాగానే చేస్తారు కానీ కొంచెం నీళ్ళైతే కష్టమవుతుంది. పేషెంట్లకు విషయంలో కూడా కష్టం, ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, కొంచెం స్మెల్ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు పేషెంట్లకు కూడా ఇంకా ఇది అయిపోతుంది కదా, ఇప్పుడే పడిపోయారు కదా రోగాలతోటి, మళ్ళీ ఇంకింత అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకే క్లీన్ చేయడము, మంచిగా ఫ్రెష్గా ఉంచాలి హాస్పిటల్, అది బాత్రూమ్, నీళ్ళకు. అక్కడ నైట్ అయితే వాటర్స్ దొరకలేవు, కింది నుంచి తెచ్చుకున్నాం, మా ఇంటి నుంచి తెచ్చుకున్నాం. సగం మంది ఈగిల్ బాల్ కూడా కింది నుంచి తెచ్చుకోరు, ఇంటి నుంచి తెచ్చుకోరు. ఆస్పత్రికి సరఫరా అయ్యే గోదావరి నీళ్లు కూడా నిలిచిపోయాయి. నీటి కొరతతో వాష్రూమ్లకు తాళాలు వేశారు ఆస్పత్రి సిబ్బంది. రోగులతో పాటు సిబ్బంది కూడా నీటి కోసం కటకటలాడుతున్నారు. బయట నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఇద్దరు సీఎం క్యాండిడేట్లను కాదని స్థానికుడని ఎన్నుకున్న ఎమ్మెల్యే కూడా నీటి కష్టాలు తీర్చకపోవడం గమనార్హం.